అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ మీరు చూస్తూ ఉన్న ఈ పోస్టర్ని ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ షో కూడా చూస్తూ ఉన్నాం. అన్స్టాపబుల్, ఇగో అన్స్టాపబుల్ సీజన్ 4 షోలో బాలయ్యతో సీఎం చంద్రబాబు. అన్స్టాపబుల్ షోలో వీళ్ళు ఎందుకంటే ఇద్దరు వియ్యంకులు కాబట్టి వీళ్ళిద్దరూ అన్స్టాపబుల్ షో చేస్తారు. వీళ్ళు అంటే నారా చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి బాలయ్య కూడా వెళ్తాడు. ఎందుకంటే వియ్యంకుడు వాళ్ళకు కుటుంబము, అలాగే అల్లుడు నారా లోకేష్. మరి ఖచ్చితంగా కూతురు ఎలాగో చెప్తుంది మా నాన్నను విలువమని. ఎక్కడికైనా ఆయన వెళ్తాడు, ఢిల్లీకైనా వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. మరి ఎన్టీఆర్ ఎవరు? సంత వదినను తిడుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మరి నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు, నోరు ఎందుకు పడిపోయినది అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతూ ఉన్న విషయం. కొంతమంది మన వీడియోల కింద కూడా కామెంట్ ఏమని పెట్టినారంటే, అసలు దీన్ని కావాలని తిట్టించిందే నారా లోకేష్ అయితే, నారా లోకేష్ తిట్టించినది అని బాలయ్య తెలిసినాక ఇంకెందుకు మాట్లాడతాడు? ఎందుకంటే అల్లుడే తిట్టించినాక మామ ఎందుకు మాట్లాడతాడు? మరి వాళ్ళ వదిన అంటే తల్లితో సమానం అంటారు. మరి సంత అన్న భార్యను తిడతా ఉంటే ఏ రకంగా? ఇప్పుడు అసలు ఈ ఎమ్మెల్యేకి ఈ వివాదం ఎలా ఉందో ఒకసారి చూడండి. వారు సినిమా గురించి ఎమ్మెల్యేకి ఏం అవసరం, ఎంత ఘాటుగా మాట్లాడినాడు. చాలా మంది ఇంకా వినలేనట్టున్నారు. ఇప్పుడు వినిపిస్తాను మీకు. పర్మిషన్ లేవు వారి సినిమాకి పర్మిషన్ లేవట. పర్మిషన్ లేవు, ఆపేపిస్తున్నాడంట ఎమ్మెల్యే. అనంతపురం ఎమ్మెల్యే ఆపేపిస్తున్నాడు. నాకే నాకు అవసరమే కదా. లోకేష్ ఎట్లా పెట్టుకుంటాడు లంజ కొడుకోడు. దాంట్లో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపేయట్లేదు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు? ఎంత గలీజ్ గా మాట్లాడుతా ఉన్నాడు. సినిమాది సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. సినిమా వేస్తున్నా, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనే వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. మామూలు నేను సినిమా పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు నేను వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? ముందే పోతున్నాను. బుక్క పకెట్ లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పకెట్ లంచ్ కొడుకోడు. బుక్క పక్కిర్ లంజ కొడుకు సార్ లోకేష్ గురించి మాట్లాడతాడా? ఆన్ సినిమా ఆడదు. ఇంకా ఏమంటాడో వినరు మీరు. ఇంకా సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాను, ఆడకపోతే ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు, మనకేం సంబంధం. మన సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏమన్నా అట్లా చెప్తాను, నాకు తెలియనా? ఆడదు సినిమా ఆడదు. బుక్క పక్కీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఇది మిత్రమా, ఈయన మరి మందుదాయి మాట్లాడినాడా, మతిలో ఉండే మాట్లాడినాడా? కానీ దీని మీద ఈ ఆడియో విన్న ప్రతి ఒక్కరు అంటే అక్కడ డైరెక్ట్గా నారా లోకేష్ గురించి పెట్టినాడు కాబట్టి నారా లోకేష్ గురించి మాట్లాడతాడా ఆ బుక్కా పక్కి లంజా కొడుకు అనేటువంటి ఈ బూతు పదాలు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ ఫ్యాన్స్ని చాలా హర్ట్ చేసినాయి. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే మరి వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను కూడా ఒక హీరోకి కానీ ఒక రాజకీయ నాయకుని ఫ్యాన్ అయినాను అంటే ఆయనని మనం అంటే తట్టుకోలేం మనం. ఇది కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని చాలా కలవరితం చేస్తూ ఉన్నది. దీని గురించి వాళ్ళు ఎంతకైనా దిగుతూ ఉన్నారు. మళ్ళీ ఈ గత్యంతరం ఏందో కానీ తిట్టిన ఎమ్మెల్యేకేమో పోలీసులు కాపగా ఉంటున్నారు. అదే ఒక్క ఏదైతే ఈ బ్యానర్లు చింపేసి అంటే ఈ యొక్క బుక్కా పక్కీర్ అన్న ఎమ్మెల్యే బ్యానర్లు అనంతపురంలో చింపేసి వాళ్ళు ఏదైతే ధర్నాలు అంటే రోడ్ల మీద వెళ్ళి
అది ఏంటి అంటే ఈయన యొక్క మాటలను ఖండిస్తూ వాళ్ళు నినాదం చేస్తూ రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళను, బ్యానర్లు చింపిన వాళ్ళను అరెస్ట్ చేసి బొక్కలో తోలినారు అందరిని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎవరెవరైతే మొన్న 3 రోజుల కింద ఈ ఆడియో లీక్ అయిన రోజు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు చింపినారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టినారు. ఈ ఎమ్మెల్యేకు ఇన్ని బూతులు మాట్లాడిన ఎమ్మెల్యేకు ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తు, భారీ బందోబస్తుతో సన్మానం చేస్తూ ఉన్నారా, మరి ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఏం జరుగుతూ ఉంది? నిజంగా ఈ వచ్చిన కామెంట్లు నిజమే అనిపిస్తుంది నాకైతే. నారా లోకేష్ కావాలని తిట్టించినాడు. అందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వమే ఉండి వాళ్ళ ప్రభుత్వంలోంచి వాళ్ళ ఫ్యామిలీ అయినటువంటి ఒక ఆడమహిళను ఇంత బూతులు తిట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేకు అంత బందోబస్తు ఇచ్చి అంత భద్రతగా కాపాడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ను అరెస్ట్ చేసి బొక్కలో తోలినారు. ఈ యొక్క మొత్తం వ్యవస్థ ఈ జరుగుతున్నటువంటి విధానాన్ని చూసుకుంటే ఖచ్చితంగా కామెంట్లు నిజమని అనిపిస్తూ ఉన్నాయి. ఇంకా దీని మీద కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. వస్తున్న వీడియోలు ఫేకు. ఎన్టీఆర్ స్పందించలేదు. చంద్రబాబు నాయుడు మామూలుగా స్పందించినాడు అని చెప్తా ఉన్నారు, కానీ ఆ వీడియో ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వీడియో బయటికి రాలే. వాళ్ళు చెప్తున్నారని బయటికి రాలే. ఇంకా లాస్ట్ విషయం మిత్రమా, ఇక్కడ ఎమ్మెల్యే తగ్గైనా వచ్చి వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలి, లేదంటే దీనికి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ పేరు వచ్చినది కాబట్టి కానీ నారా లోకేష్ కానీ ఈ యొక్క వివాదాన్ని మీడియా ముందు మాట్లాడి బహిరంగంగా ఆ ఎమ్మెల్యేల గురించి, ఆ ఎమ్మెల్యే ఇంకో 2 ఎమ్మెల్యేలు వేరే సంఘటనల గురించి ఉన్నారు, వీళ్ళ గురించి మాట్లాడితే తప్పితే ఈ వివాదం రోజు రోజుకు ఇంకా మొరుతూనే ఉంటుంది. లేదంటే ఎన్టీఆర్ కలగజేసుకొని ఆయన మనమందరము ఇక మౌనం పాటించక తప్పదు అంటే చెప్పలేము. ఎందుకంటే ఎన్టీఆర్ ఎలాంటి వాడు అంటే, సరే ఇప్పుడు తిట్టినాడు లేమయ్యా, మన అంతా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నా కూడా అందరూ మౌనం పాటించినప్పుడు నాకు నష్టం జరిగితే జరగని, కానీ మీరు జైలు పాలు కావద్దని అభిమానుల కోసమైనా వచ్చి ఇదంతా వద్దు అని చెప్తాడని నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.